హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ఒక్క ట్రేడ్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్ యొక్క రిజల్ట్స్. సో వీళ్ళందరూ నా స్టూడెంట్స్ అన్నమాట. సో ఇక్కడ స్టూడెంట్ తను చేసిన అనాలిసిస్ని ఇక్కడ స్క్రీన్ షాట్తో పాటు నాకు ఇక్కడ సెండ్ చేశాడు. తను ఏ విధంగా అనాలిసిస్ చేశాడో సో ఇక్కడ చూడండి. సో ప్రతిదీ విన్నింగ్ ట్రేడ్ అన్నమాట. సో ఇలాగా ఫ్రెండ్స్, కంప్లీట్గా మీరు కోర్స్ తీసుకోవడమే కాదు, సపోర్ట్ కూడా యూజ్ చేసుకోవాలి. సపోర్ట్ ఉంటేనే మీరు 100% దీనిలో విన్నింగ్ అవుతారు. ఎన్ని కోర్స్ తీసుకున్నా సపోర్ట్ లేకపోతే మీరు లాస్ అవుతుంటారు. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్ కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో దానికి రీజన్ కూడా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి, మార్కెట్ వచ్చేసి కంప్లీట్ ఒక డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది, అంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్ వచ్చేసి. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ కూడా మనకు అదే విధంగా ఇక్కడ రన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు మధ్యలో ఈ కరెక్టివ్ వేవ్ చెప్పాను కదా, మార్కెట్ స్ట్రక్చర్లో మల్టిపుల్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కరెక్టివ్ వేవ్ అంటే మార్కెట్ స్ట్రక్చర్ యొక్క డీప్ నాలెడ్జ్ మీకు తెలిస్తే క్యాన్సిక్ సైకాలజీతో ట్రేడ్ చేయొచ్చు అనమాట. అదే ప్రైస్ యాక్షన్. సో ఇక్కడ చూడండి, కంప్లీట్గా ఎప్పుడైతే ఇక్కడ ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చింది, బయింగ్ క్యాండిల్ చూడండి, రీట్రేస్మెంట్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ చూడండి, మనకు కంప్లీట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఇంత మూమెంటంలో ఈ రీట్రేస్మెంట్ అనేది మనకు అంత పెద్దగా స్ట్రెంతీగా లేదన్నమాట. మార్కెట్ కరెక్టివ్ వేవ్లో కూడా బయర్స్ అనే వాళ్ళు స్ట్రెంతీగా లేరు. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఇంపల్సివ్ వేవ్ ఎంటర్ మనకు ఏదైతే ఇక్కడ ఇంపల్సివ్ వేవ్ ఉంది కదా, స్టార్టింగ్ పాయింట్, ఇంపల్సివ్ వేవ్లో స్టార్టింగ్ పాయింట్ ఇది. సో కంప్లీట్గా ఒక డౌన్ ట్రెండ్లో మనకు ఒక ఇంపల్సివ్ వేవ్ అనేది, సో ఏదైతే స్ట్రెంతీ ఉంటుందో సెల్లర్స్ యొక్క స్ట్రెంతీ మూమెంటే మనకు డౌన్ ట్రెండ్లో ఇంపల్సివ్ వేవ్ అన్నమాట. సో అట్లా ఈ స్ట్రెంతీ మూమెంట్లో చూడండి, ఒక రీట్రేస్మెంట్ క్యాండిల్ అనేది మనకు కామన్ అన్నమాట. ఒకటి లేదా రెండు క్యాండిల్స్ రీట్రేస్మెంట్స్ వస్తున్నాయి. సో కామన్గా ఒక పుల్ బ్యాక్ అన్నమాట అది. సో బయర్స్ అనే వాళ్ళు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ ఒక రీటెస్ట్ తర్వాత మనకు నెక్స్ట్ సెల్లర్స్ అనే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. సో ఆ రకంగా నేను ఇక్కడ ట్రేడ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, మనకు నెక్స్ట్ సెల్లర్స్ కూడా స్టిల్ స్ట్రాంగ్గా ఉన్నారు మార్కెట్లో. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను షూర్గా అకార్డింగ్ టు డైరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ డైరెక్షన్లో నేను షెల్టర్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు కంప్లీట్గా మార్కెట్ స్ట్రక్చర్, క్యాన్సిక్ సైకాలజీ నాలెడ్జ్ ఉంటేనే మనం ప్రైస్ యాక్షన్లో ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలుగుతాం అన్నమాట. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. కంప్లీట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కాదు. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బిగినర్స్ చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూసి లైవ్ అకౌంట్లో ట్రై చేస్తున్నారు. సో యూట్యూబ్లో ప్రైస్ యాక్షన్ సీక్రెట్స్ అన్ని రివీల్ చేయరు. సో ఎవరైతే నా కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి ఇదొక, నేను సపోర్ట్తో పాటు ఈ విధంగా కూడా ఈ వీడియో మనకు ఏదైతే యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయో, నా ఛానల్ యొక్క యూట్యూబ్ వీడియోస్ వల్ల వాళ్ళకు మంచి సపోర్ట్ దొరుకుతుంది. సో ఇటు సపోర్టు మరియు అట్ ద సేమ్ టైం ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఇక్కడ నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానో వాళ్ళకి తెలుసు. ఎందుకంటే సబ్జెక్ట్ మొత్తం వాళ్ళకి తెలుసు కాబట్టి. అంటే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకు సబ్జెక్ట్ అనేది తెలుసు, అంటే ప్రతి ఒక్క టాపిక్ తెలిసి ఉంటుంది కదా. సో ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటేనే మనం ఒక రీజన్ తోటి ట్రేడ్ చేస్తాం. సో అది అందరికీ తెలిసిందే. రీజన్ తోటి ట్రేడ్ చేస్తేనే మనం దీంట్లో ప్రాఫిటబుల్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడు బిగినర్స్ ఎలా అంటే కంప్లీట్గా మార్కెట్ని ఒక ఎక్స్పెక్ట్ చేయడం, అంటే ఒక జ్యోతిషంలాగా ప్రిడిక్ట్ చేస్తారు. ప్రిడిక్ట్ చేయొద్దు, మార్కెట్ని అనలైజ్ చేయాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే మీరు షూర్గా ఒక రీజన్ తోటి ట్రేడ్ చేస్తారు. సో ఒక రీజన్ తోటి ట్రేడ్ చేయడం వల్ల మీ యాక్యురసీ ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎప్పుడు అవుతుంది? సో కంప్లీట్గా మీరు ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్న తర్వాతనే ఒక కోర్స్ తీసుకొని దాని మీద సపోర్ట్ మీరు తీసుకోవాలి. మీరు ఎక్కడైతే కోర్స్ తీసుకుంటారో ఆ వ్యక్తిని సపోర్ట్ ఏ మేరకు ఇస్తున్నాడో అది కనుక్కోవాలి. సపోర్ట్ని తీసుకొని ప్రతి ఒక్క డౌట్ మీకు క్లారిఫై అవుతేనే మీరు దీంట్లో ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్లో మీరు గెయిన్ చేయగలుగుతారు. సో ఆ రకంగా. సో ఇక్కడ ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే చూడండి, ఒక పుల్ బ్యాక్ తర్వాత మనకు కంప్లీట్గా ఒక కంటిన్యూషన్ సైన్ లాగా మనకి ఇక్కడ చూడండి బ్యాక్ టు బ్యాక్ వచ్చిందన్నమాట. ఇక్కడ చూడండి సెల్లింగ్ సప్లైలో ఇక్కడ మనకు రిజెక్షన్ ఉంది, వీక్ ఉంది. కాకపోతే మనకు మేజర్ ట్రెండ్ వచ్చేసి డౌన్ ట్రెండ్ ఉంది. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి విత్ న్యూలో మనకు ఇండికేట్ చేస్తున్నారు సెల్లర్స్ కూడా. నేను షూర్గా ఇక్కడ నేను సెల్టర్ తీసుకున్నాను. సో క్యాన్సిక్ సైకాలజీలో అనేది మార్కెట్ స్ట్రక్చర్ని మీరు కంబైన్ చేసి క్యాన్సిక్ సైకాలజీని మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు అక్కడ ముందున్న క్యాండిల్స్టిక్స్లోనే మనకి ఇండికేషన్ దొరుకుతుంది. సో క్యాండిల్స్టిక్స్లో రియాక్షన్స్ ఉంటాయి. సో గ్యాప్ అప్, గ్యాప్ డౌన్, ఈ రకంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మీరు ఒకేసారి కంబైన్ చేసి ట్రేడ్ చేయడం అన్నమాట. సో అట్లాగే మనం ఒక రీజన్తో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మన యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రాక్టీస్ చేయాలి, కోర్స్ తీసుకొని సపోర్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. మీ వంతు మీరు హార్డ్ వర్క్ చేయాలి. మీరు దీంట్లో సక్సెస్ అయ్యేంతవరకు నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎవరైతే రెడీ ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి తీసుకోవడానికి రెడీ ఉన్నారో. సో ఏంటంటే మీరు ఇన్ని రోజుల నుంచి
టైం వేస్ట్ చేసి మల్టిపుల్గా దాంట్లో డిపాజిట్లు చేసి లాస్ అయ్యే బదులు మీరు సింగిల్ టైంలో ఒక కోర్స్ తీసుకొని సపోర్ట్, ముఖ్యంగా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్, సపోర్ట్ కూడా తీసుకోవాలి. సపోర్ట్ తీసుకొని మీరు ప్రతి డౌట్ క్లారిఫై చేసుకొని దీంట్లో గెయిన్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేను వీడియో లాస్ట్లో నేను నా కోర్స్ యొక్క డీటెయిల్స్ చూపిస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్ రికార్డెడ్ కోర్స్ అండి. చాలామంది అడుగుతున్నారు కోర్స్ ఎలా ఉంటుంది, ఎలా ఎలా వస్తుంది అని చెప్పేసి. ప్రీ రికార్డెడ్ కోర్స్ అనమాట, కంప్లీట్ రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మీకు రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ నేను ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తాను ఆఫ్టర్ పేమెంట్ అన్నమాట. సో ఫ్రెండ్స్ కంప్లీట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం ఫార్వర్డ్ చేశాను ఎందుకంటే ప్రాపర్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది కదా. సో డైరెక్ట్ నేను బ్యాక్ టు బ్యాక్ తీసుకోకుండా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఇది కంప్లీట్గా ఒక మంచి లాజికల్ ట్రేడు. సో ఇది స్టూడెంట్స్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి. సో పర్టికులర్గా సో చాలామందికి బిగినర్స్ అయినా కూడా సరే ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక స్ట్రాంగ్ సప్లై ఉంది. సో ఇక్కడ నుంచి ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది ఇక్కడ నుంచి. సో అయినా కూడా ఇక్కడ నుంచి నేను అప్వర్డ్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకున్నాను. సో ఏంటి రీజన్? సో కంప్లీట్గా ఏంటంటే మనకు ఈ క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది ఉండాలి, అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ స్ట్రక్చర్ అట్ ద సేమ్ టైం. సో ఈ స్ట్రక్చర్ని డిపెండ్ చేస్తూ ఇక్కడ సెల్లర్స్ మన స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, న్యూలో క్రియేట్ చేసిన మార్కెట్. మరి ఇక్కడ నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి కదా. సో ఇదే అండి. సో అక్కడ ఉన్న మార్కెట్ ప్రైస్ యాక్షన్ అనేది ఒక క్యాండిల్స్టిక్ సైకాలజీ. ఏదైతే ఇక్కడ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎందుకు తీసుకోవాలి, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉన్నా కూడా ఒక రీజన్ ఉండాలన్నమాట. సో వితౌట్ రీజన్ మనం గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తీసుకొని ట్రేడ్ చేయలేము. సో ఇక్కడ నా స్టూడెంట్స్కి ఇది తెలిసి ఉంటుంది. సో కంప్లీట్గా ఇక్కడ ఎందుకు ట్రేడ్ చేస్తారు, ఇది మంచి లాజికల్ ట్రేడింగ్. సో ఇక్కడనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈ ఏరియాలోనే కన్ఫ్యూజ్ అవుతారు. నేను చెప్తాను, నేను రివీల్ చేస్తాను సో ఏంటి అనేది. సో ప్రీవియస్గానే ఇక్కడ చూడండి, మనకు సెల్లర్స్ అనే వాళ్ళు సప్లై కంప్లీట్గా వీక్ అయిపోయింది. సో ఇక్కడ ఉన్న స్ట్రాంగ్ సప్లై వచ్చేసి మనకు ఆఫ్టర్ స్ట్రాంగ్ డిమాండ్ తర్వాత ఇక్కడ వీక్ అయిపోయింది. సో ఇలాగే ఇంకొన్ని మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ అయితే కంప్లీట్గా లాజికల్ ట్రేడ్ అన్నమాట ఇది. సో ఎవరైతే ఇప్పుడు బిగినర్స్ ఉన్నారో సో చాలా టఫ్గా ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్లో. ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది, అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ నుంచి కామన్గా ఈ క్యాండిల్ తర్వాత కూడా బిగినర్స్ ఏం చేస్తారంటే మనకు డౌన్ ట్రేడ్ తీసుకుంటారు. సో కంప్లీట్గా ఇక్కడ క్యాండిల్స్టిక్ సైకాలజీ అనేది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇక్కడ. సో అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఒక లెవెల్ని బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ రీటెస్ట్ తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ ఎక్కడికి మూవ్ అవుతుంది, సో మళ్ళీ ఎక్కడ ఫేక్అవుట్ జరుగుతుంది, ఎక్కడ మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఒకవేళ రీటెస్ట్ అయ్యి సక్సెస్ఫుల్ రీటెస్ట్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటిది మార్కెట్. సో ఈ రకంగా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. సో అది సబ్జెక్ట్ ఏదైతే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటేనే మీరు దీంట్లో గెయిన్ చేయగలుగుతారు అనమాట. సో మీరు ఎన్ని కోర్సెస్ తీసుకున్నా కూడా సపోర్ట్ తీసుకోండి. ఒక జెన్యున్ కోర్సు ఏదైతే ఉందో నేను ఎవరికి చెప్పను ఫ్రెండ్స్, నా కోర్సే తీసుకోండి అని చెప్పేసి నేను ఎవరికి చెప్పను. ఒకటి, మీరు కోర్సెస్ కంప్లీట్గా మీరు ఎవరైనా సరే బిగినర్స్ ఎవరున్నారో మీరు యూట్యూబ్లో చూస్తూ మేము ట్రేడ్ చేస్తామని చెప్పేసి కంప్లీట్గా మీరు అది డిసైడ్ అయితే మాత్రం మీరు ఎన్ని సంవత్సరాలైనా లాస్ అవుతుంటే ఉంటారు. నేను ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరికైనా మనీ అనేది మనీయే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో. ట్రేడింగ్ అనేది కంప్లీట్గా ఒక సబ్జెక్ట్, ఇది ఒక సబ్జెక్ట్ కంప్లీట్గా, ఇది ఒక సముద్రం కంప్లీట్గా. దీంట్లో ఉన్న మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ప్రైస్ యాక్షన్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ మీరు నేర్చుకొని డౌట్స్ క్లారిఫై చేసుకొని ఫస్ట్ ప్రాక్టీస్, ఎవ్రీడే ప్రాక్టీస్ ఉండాలన్నమాట. సో ఇలా మెల్లమెల్లగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్లో ఒక యాక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కంప్లీట్గా మీరు యూట్యూబ్లోనే చూసి లైవ్ అకౌంట్స్లో ట్రై చేస్తామంటే చెప్తున్నాను, మీరు వేల నుంచి ల్యాక్స్లో పోగొట్టుకుంటారు చెప్తున్నాను అందరికీ. సో మీరు ఎవరైనా ఒక జెన్యున్ కోర్స్ తీసుకోండి, వాళ్ళని సపోర్ట్ అడగండి. సపోర్ట్ అనేది చాలా అవసరం కోర్స్తో పాటు. సో 100% మీరు టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ లెర్నింగ్లో ఫోకస్ చేయండి, ఆఫ్టర్ దట్ ఎర్నింగ్ అన్నమాట. సో లెర్నింగ్ తర్వాతనే ఏదైనా. సో ఫ్రెండ్స్, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా కోర్స్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్గా 15 ప్రైస్ యాక్షన్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. సో ప్రీ రికార్డెడ్ కోర్స్ అన్నమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది రికార్డెడ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మల్టిపుల్గా మెసేజ్ వచ్చి ఏ రకంగా ఇస్తున్నారు కోర్స్ అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు. రికార్డెడ్ ఫార్మాట్ కోర్స్ అండి. సో కావాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంటారో సో
ఇప్పుడైనా అవసరం లేదు. మీ దగ్గర సేవింగ్స్ ఉన్నప్పుడు, మీరు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం మీరు మెసేజ్ చేయండి. సో ఎవరైతే తీసుకోవడానికి రెడీ ఉంటారో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా నేను లైఫ్ టైం సపోర్ట్తో ఇస్తున్నాను. సో ఈ యొక్క కోర్స్ అనేది నేను ఇంక్రీజ్ చేయను. మీకు జనరల్గా మీరు ఇంతకుముందు తీసుకున్న 8,000 10,000 ఈ రకంగా నేను ఛార్జ్ చేయట్లేదు. 1,999లో ఇస్తున్నాను. సో ఇది మళ్ళీ నేను ఇంక్రీజ్ చేయను. మీ అందరి కోసం నేను ఇలాగే ఉంచుతాను. సో కంప్లీట్గా మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీరు నేర్చుకోవడానికి రెడీ ఉన్నప్పుడు మీరు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ని అడిగి క్లారిఫై చేసుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. సో ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉంటేనే మీరు ఎవ్రీథింగ్ ఎక్కడైనా ఈ యొక్క ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది బైనరీ అనే కాదు, మీకు స్టాక్స్లో, ఫోరెక్స్లో ప్రతి దాంట్లో వర్క్ అవుతుంది. సో కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్గా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటారో. సో అలాగే ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎవరైతే వీడియోను స్టార్టింగ్ నుంచి స్కిప్ చేస్తున్నారో, సో స్కిప్ చేసే వాళ్ళకి చెప్తున్నాను ఏంటి అంటే, స్కిప్ చేయడం వల్ల మీకు అక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బేసిక్ అనేది మీరు మిస్ అవుతారు. సో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఏంటంటే మీకు దాంట్లో ఉన్న అసలు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ వ్యూ పాయింట్ ఏదంటే అంటే మనకి ఏ రకంగా వాళ్ళు ట్రేడ్ చేస్తారనేది తెలుస్తాయి. కానీ సో మల్టిపుల్ కాన్సెప్ట్స్ అనేది అక్కడ రివీల్ ఎవరు చేయరు యూట్యూబ్లలో. సో అది మీరు గమనించాలి. సో అందుకనే యూట్యూబ్ నాలెడ్జ్ తోటి మీరు లైవ్ అకౌంట్లో ట్రై చేయొద్దు అనమాట. సో నేను మళ్ళీ చెప్తాను అదే. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.